అందరికీ నమస్తే ఫ్రెండ్స్. కువైట్కి వచ్చిన తర్వాత మనకు అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముఖ్యంగా మనకు కావాల్సింది అన్నం కడుపు నిండా ఉండాలి. మనము పని చేయాలంటే ఇక్కడ కువైట్ ఇళ్లలో డ్రైవర్లకైనా హౌస్ వైఫ్ పని చేయడానికి వచ్చినా కానీ భోజనం అనేది సరిగ్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు చేసిన భోజనాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు తీసి వేడి చేసి ఇవ్వడము, అట్లా 100% ఇళ్లలో ఆ విధంగా చేసి ఇస్తూ ఉంటారు. అందులో దాంట్లో ఉప్పు కారం ఏమి ఉండదు, చప్పగా ఉంటుంది. వాళ్ళు రిపీట్ గా ఈ రోజు ఇచ్చింది రేపు, రేపు ఇచ్చింది మన్నాడు, రిపీట్ గా ప్రతిరోజు కూడా అదే కూర అదే అన్నమే ఇస్తూ ఉంటారు. కలర్ రైస్, ఒక సొరకాయ కోడి వేసి చేయడము, లేదంటే ఒక గుమ్మడికాయ దాంట్లో చికెన్ వేసి చేసి ఇవ్వడము, ఈ విధంగా చేసి ఇస్తూ ఉంటారు. అవి మనం అయితే తినలేము. అదే మనకు చేసుకునే అవకాశం ఉండి కువైట్ ఇంట్లో చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం చికెన్ కర్రీ కానీ ఏదైనా సరే మనం స్పెషల్ గా చేసుకుంటే మన స్టైల్లో మనం చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటి అదృష్టం అయితే అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. ఇది నాకైతే ఈ అదృష్టం దక్కింది. నేను కువైట్ ఇంట్లో నేను వండుకొని తింటా కాబట్టి నేను మంచిగా ప్రతిరోజు వైట్ రైస్, చికెన్ కర్రీ, బెండకాయ కూర, వంకాయ